లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్న తండ్రి సెల్కి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని విశాఖ కొమ్మాదిలోని చైతన్య కాలేజీలో ఘటన 4వ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణం ఫోటోలు తీసి ఫ్యాకల్టీ బెదిరించాడని తండ్రికి మెసేజ్ కాలేజీలో లైంగిక వేధింపులు నిత్యకృత్యం పోలీసులకు చెప్తే ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నారు అంటూ ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం. ఒక ఆడపిల్ల కాలేజీలో చనిపోతే ఆ వార్తలు రాయడానికి మీడియాకి ఓపిక లేకపోవడం అన్నటువంటి దరిద్రం. సాక్షి వాళ్ళు సరే హైలైట్ చేశారు, అది మేబీ చైతన్య కావడం వల్ల కావచ్చును. కాలేజీల్లో కామ పిశాచాల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువుల మధ్యలోనే మానేస్తుంటే మరి కొందరు ఆత్మహత్యలే శరణమని భావించి చిన్నతనంలోని తనువులు చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరి తెగించి లైంగికంగా వేధింపులకు పాల్పడగా తట్టుకోలేకపోయిన బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. ఇక్కడ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ లైంగిక వేధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేకపోతున్నాను తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1:05 ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యాసంస్థ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే